బిజీ లైఫ్లో చాలామంది ఎక్కువసేపు తమ సంపాదన గురించే ఆలోచిస్తారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. ముఖ్యంగా నేటి ఐటీ ఉద్యోగుల మానసిక శారీరక స్థితి రోజురోజుకు దిగజారుతుందనే చెప్పాలి. గంటల తరబడి కదలిక లేకుండా స్క్రీన్ వైపు చూస్తూ అనేక రోగాల బారిన అనవసరంగా పడుతున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ వ్యాధి ఒక పెద్ద మహమ్మారిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30% మంది దీని బారిన పడుతున్నారు. భారత్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. 30% అంటే ప్రతి 3వ భారతీయుడు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మరింత వివరంగా పరిశీలిస్తే పట్టణ ప్రాంత భారతీయులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. మరింత లోతుగా చూస్తే ఐటీ పరిశ్రమలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. 84% ఉద్యోగులు ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. మీ లివర్ మీ శరీరంలో అతిపెద్ద పార్ట్. ఇది ఒక ఫుట్బాల్ సైజులో ఉంటుంది. ఇది మీ రక్తాన్ని క్లీన్ చేస్తుంది, అలాగే జీర్ణక్రియలో సహాయం చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఎక్కువ కొవ్వు లివర్లో చేరి ప్రమాదకర స్థాయిలకు చేరుకున్నప్పుడు ఇది ఫ్యాటీ లివర్ వ్యాధిగా మారుతుంది. చాలామంది ఈ ఫ్యాటీ లివర్కి కారణం మద్యం మాత్రమే అని అనుకుంటారు. కానీ దీనికి ప్రధాన కారణం మనం రోజు జీవించే విధానం, వ్యాయామం లేకపోవటం, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చోవడం, నిద్రపోవడంలో ఆలస్యం, ఆహార అలవాట్లు, ఒత్తిడి మొదలైనవి. ఫ్యాటీ లివర్ సమస్యకు పరిష్కారాలు ఉన్నప్పటికీ ఇది చాలా పెద్ద సమస్య. మెరుగైన ఆహారం, పొగాకు, మద్యాన్ని తగ్గించడం, అలాగే మరింత వ్యాయామం చేయడం వంటి మార్పులు అవసరం. పని సమయంలో డెస్క్కు కట్టుబడి ఉన్న ఉద్యోగులు కూడా మార్పులు చేసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఫ్యాటీ లివర్ తీవ్రతపై విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాలని వైద్యులు చెబుతున్నారు.